హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్. కౌశలం అసెస్మెంట్ మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చిన తర్వాత ఆ యొక్క అసెస్మెంట్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత రీడ్నెస్ అసెస్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. రిసీవ్ అయిన మెయిల్లో కౌశలం వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రోల్ అప్ చేసుకుంటూ వెళ్తే కింద సైన్ అప్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసుకున్న తర్వాత మీకు రిసీవ్ అయిన వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. వెరిఫై పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ కోసం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. రిసీవ్ అయిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత కంటిన్యూ టు డాష్బోర్డ్ పైన క్లిక్ చేసుకొని హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్ అనేది పాపప్ షో అవుతుంది. సో ఈ యొక్క అసెస్మెంట్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్ అని ఉంది. సో టు గెట్ ఏ క్విక్ జాబ్, టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ, టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్, బికాస్ మై కాలేజ్ మెంటర్ ఆస్క్డ్ మీ టు. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్. రైట్ అవే వితిన్ 1 to 2 monthsలో అయితే రైట్ అవే సెలెక్ట్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5 హౌ యాక్టివ్లీ ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే. 1 ఈజ్ నాట్ సర్చింగ్, 5 ఈజ్ అప్లయింగ్ ఎవ్రీ డే. డైలీ జాబ్ ఆపర్చునిటీస్ కోసం అప్లై చేస్తున్నట్లయితే 5 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఏ జాబ్ సర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్. సో మీరు జాబ్ సర్చ్కి కానీ ఇంటర్వ్యూస్ కానీ పర్ వీక్లో ఎంత టైం స్పెండ్ చేస్తారు. 5 to 10 hours చేస్తాను కాబట్టి 5 to 10 hours సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోర్ ఇంట్రెస్టెడ్. ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్, కస్టమర్ సపోర్ట్, బ్యాంకింగ్, ఫినాన్షియల్స్ ఆర్ బిజినెస్ సపోర్ట్ జాబ్స్, టీచింగ్, ట్రైనింగ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్, క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటెడ్ జాబ్స్, అదర్స్. ఇఫ్ అదర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సెవెంత్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ యూ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ లోవర్ శాలరీ బట్ క్విక్ జాయినింగ్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్. సో మీకు జాబ్ అనేది ఆఫర్ చేస్తున్నారు తక్కువ శాలరీకి, ఈ జాబ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా. మీరు యాక్సెప్ట్ చేస్తారంటే ఎస్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే నో ఐ విల్ వెయిట్ ఫర్ హయ్యర్ శాలరీ కోసం సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇప్పుడు నేను జాయిన్ అయ్యి తర్వాత 6 months కానీ 1 year కానీ హైక్ చేస్తారంటే ఎస్ బట్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ గ్రోత్ ఆఫ్టర్ 6 to 12 months. ఎయిత్ క్వశ్చన్ ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2-3 months ఫుల్ టైమ్. సో ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నైన్త్ క్వశ్చన్ హౌ మెనీ జాబ్ అప్లికేషన్ హ్యావ్ యూ మేడ్ ఇన్ లాస్ట్ 3 months. నన్ కానీ 1 to 5 కానీ సెలెక్ట్ చేసుకోండి. 10th క్వశ్చన్ వచ్చి హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ లాస్ట్ 3 months. ఇక్కడ నా సజెషన్ వచ్చి నో అనేది సెలెక్ట్ చేసుకోండి. 11th క్వశ్చన్ ఇఫ్ యూ రిసీవ్ అన్ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ హౌ క్విక్లీ కెన్ యూ అటెండ్. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎంత త్వరగా అటెండ్ అవుతారు. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ అసెస్మెంట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్లో 45 minutesకి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, 15 minutesకి
కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ అనేది మీ యొక్క సచివాలయంకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు నచ్చిన జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలనేసి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.